ఛత్రపతి శివాజీ ఈ పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులతో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణంలా దూసుకువచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఆ ఒక్క మరాఠా యోధుడికే దక్కుతుంది. అలాంటి శివాజీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో శివనీర్ కోటలో జీజాబాయి సాజియా దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నారు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. శివాజీ 17వ ఏటనే కత్తి పెట్టాడు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లలోపే రాజ్గఢ్, కొండనా ప్రాంతాలను చేజెక్కించుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. గెరిల్లా యుద్ధ రూపకర్త. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణకు వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అంటే అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు, ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఒక వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపించారట. ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించారు. యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకుని శివాజీని రెచ్చగొట్టేందుకు తనకు ఎంతో ఇష్టమైన దుర్గామాత దేవాలయాన్ని కూలగట్టాడు. అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. తన పూలిగోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ను ఖతం చేస్తాడు. అందుకే ఆయనను మరాఠా యోధుడిగా ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు. హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ కోసం వీడియోను లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.